ప్రస్తుతం అన్ని చోట్ల దొంగలు హల్చల్ చేస్తున్నారు. దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు దోచేస్తున్నారు. దొంగతనానికి ముందు దేవుడికి మొక్కుతున్నారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు దొరికేలా వరం ఇవ్వమని అడుగుతున్నారు. భారీ సొత్తు దొరికితే మొక్కులు తీర్చుకుంటామని దేవుడితో డీల్ సెట్ చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ పెట్రోల్ బంక్ ఆఫీసులోకి ఒక దొంగ చొరబడ్డాడు. అక్కడి పూజా ప్రదేశాన్ని చూసిన అతడు దేవుడికి ప్రార్థించాడు. ఆ తర్వాత లక్షల్లో నగదు దొంగిలించి పారిపోయాడు. ఆ ఆఫీసులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ మీడియాలో వైరల్ అయింది. మచల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి సుజల్పూర్ హైవేపై పెట్రోల్ బంక్ ఆఫీసులోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. లోపలున్న పూజా స్థలాన్ని చూసి అతడు దేవుళ్ల ముందు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాను గమనించి దానిని ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడ వెతికి 1,57,000 రూపాయలు చోరీ చేశాడు. ఆ దొంగ పారిపోతుండగా పెట్రోల్ బంక్ వద్ద నిద్రించిన సిబ్బంది మేల్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఇనుప రాడ్, చీరను గుర్తించారు. పెట్రోల్ బంక్లోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.